నమస్తే అన్న అందరికీ నమస్కారం. భారతీయులకు శుభవార్త అన్నమాట. కువైట్ కానీ ఇండియాలో కానీ ఎవరైనా సరే కానీ ఇండియన్ పాస్పోర్ట్ కలిగి ఉన్న వారికి శుభవార్త అన్నమాట. వివరాల్లోకి వెళితే హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025లో భారతీయ పాస్పోర్టు 8 స్థానాలు ఎగబాకి 77వ స్థానానికి చేరుకుంది. గత సంవత్సరంలో భారతీయ పాస్పోర్టు 85వ స్థానంలో ఉంది. ఇది ప్రపంచంలో ఏ దేశం కూడా సాధించని అతిపెద్ద 6 నెలల ర్యాంకుగా గుర్తింపు సాధించింది. భారతీయ పాస్పోర్ట్ హోల్డర్లు వీసా లేకుండా ప్రయాణించే గమ్యస్థానాల సంఖ్య 57 నుంచి 59కి పెరిగిందని చెప్పి తాజా నివేదిక వెల్లడించింది. ఇక యుఏఈ, చైనా, సౌదీ పాస్పోర్ట్లు ర్యాంకింగ్స్ లో ముందంజలో ఉన్నాయి. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్లలో యుఏఈ 8వ స్థానంలో ఉంది. ఏది ఏమైనా సరే కానీ సింగపూర్ దేశం మనం చూసుకుంటే 193 దేశాలకు సింగపూర్ పాస్పోర్ట్ కలిగిన వారు ఎటువంటి వీసా లేకుండా వెళ్ళవచ్చు. ప్రస్తుతం భారతదేశం పాస్పోర్ట్ కలిగిన భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 59 దేశాలకైతే వాళ్ళు వీసా లేకుండా వెళ్ళవచ్చు. అందులో మనం చూసుకుంటే అంగోలా, బురుండి, కేఫార్డే దీవులు, కెమోరో దీవులు, బిటౌటి, ఇథోపియా, గినియా, మడాస్కర్, మరీషస్, మొజాంబిక్, నమీబియా, రువాండా, సెనగల్, సియెల్స్, సియోరా లియన్, సోమాలియా, అలాగే ఆసియా ఖండానికి సంబంధించి 18 దేశాల వరకు భారతీయులైతే వీసా లేకుండా వెళ్ళవచ్చు. ఇండోనేషియా, కజకిస్తాన్, మకావో, మలేషియా, మల్దీవులు, మంగోలియా, ఫిలిప్పీన్స్, ఖతారు, శ్రీలంక, థాయిలాండ్, తైమూరు మరియు లెస్టే ఇటువంటి అనేక దేశాలకు మనం చూసుకుంటే భారతీయులు వీసా లేకుండా వెళ్ళవచ్చని చెప్పేసి తాజా నివేదిక వెల్లడించింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.